అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. పెద్ద గీత చిన్న గీత. సూరయ్య సామాన్య కుటుంబీకుడు. అతడికి 2 కొడుకులు. వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు సూరయ్య పలక మీద ఒక గీత గీసి దాన్ని చెరపకుండా చిన్నది చెయ్యమనేవాడు. పెద్దవాడు ఎంత ఆలోచించి ఆ పని చెయ్యగలిగేవాడు కాదు. చిన్నవాడు మాత్రం ఆ గీత పక్కన పెద్ద గీత గీసి దాన్ని చిన్నది చేసి చూపించేవాడు. కాలక్రమాన కొడుకులు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకొని వేరువేరు కాపరాలు పెట్టారు. సూరయ్య భార్యతో పెద్ద కొడుకు దగ్గర ఉండసాగాడు. కానీ అత్తాకోడళ్ల కీచులాటతో సుఖం లేక కొన్నాళ్లకు చిన్న కొడుకు ఇంట చేరాడు. కానీ అక్కడ సూరయ్యకు చుక్కెదురయ్యింది. చిన్న కోడలు అత్తమామలను లక్ష్యపెట్టక చాలా హీనంగా చూసేది. చివరకు కొడుకు కోడలు ఏకమై వాళ్లను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. సూరయ్య తిరిగి పెద్ద కొడుకు ఇంటికి వచ్చి ఉండసాగాడు. ఇప్పుడతడికి పెద్ద కొడుకు ఇంట్లో ఎంతో సుఖంగా ఉన్నట్లు తోచింది. నా పెద్ద కొడుకు కోడలు బంగారం లాంటి మనుషులు, వాళ్ల దగ్గర నాకెంతో సుఖంగా ఉంది అని సూరయ్య ఎదిగిన వాళ్లతో చెప్పుకోసాగాడు. ఇది విన్న పెద్ద కొడుకు మనసులో బాధపడిపోతూ, అదేం కాదు నాన్న, ఆ గీత ముందు ఈ గీత చిన్నదైపోయింది అంతే అనుకునేవాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.